ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ ను సహాయక బృందాలు తీసుకొచ్చాయి. ఇవాళ ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతో పాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సింగరేణి సిబ్బందితో పాటు యంత్రాల సహకారంతో బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్ పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలి అన్నారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ కాసేపట్లో చేరుకోనున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ ను సహాయక బృందాలు తీసుకొచ్చాయి. దీనికి సంబంధించి